మీ పేరు అమత మేడం ఏ ఊరు నుంచి వస్తారు? ఒంగోలే. ఎలా అనిపిస్తుంది మేడం పేదలకి? సూపర్ అసలు జగన్ పాలన అసలు కేక. అంటే ఇలాంటి ఇంటి స్థలాలు ఇస్తున్నారు కదా పేదలకి. గతంలో వాళ్ళు ఇచ్చారు చంద్రబాబు వాళ్ళు? ఇవ్వలేదు. మేము పెట్టుకున్నాం కానీ ఇవ్వలా. ఇప్పుడు ఇస్తున్నారు. మాకు వచ్చింది ఫ్లాట్ వచ్చింది. ఇన్నాళ్ళు రెంట్లకి ఉన్నారా? రెంట్ 20 సంవత్సరాల నుంచి రెంట్ కొంటున్నాం. చిన్నపైన కట్టాల్సిందే రెంట్. ఇబ్బంది పడ్డారు చాలా. మా నాన్న రిక్షా బండి వేసుకొని చాలా ఇబ్బంది పడ్డారు. లేదు బెస్ట్ బెస్టే నిజంగా. ఇప్పుడు మీ నాన్నగారు రిక్షా దొక్కుంటా రెంట్ కట్టుకుంటానే వచ్చారు. మేము చదువుకుంటాం జగన్ డిగ్రీ చదువుతున్నాం మేము ఇప్పటికి. డబ్బులు ఫీజు మొత్తం అమ్మఒడికి డబ్బులు పడుతున్నాయి, వసతి దీవెన, విద్యా దీవెన అన్ని పడుతున్నాయి. సొంత ఇంటి కూడా వస్తుంది అన్ని జగన్ వల్ల. చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే జగన్ కూడా ఇల్లు ఇస్తున్నాడు కాబట్టి ఎవరు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడమంటున్నాడు కాబట్టి జగన్ కూడా ఇస్తున్నందుకు చంద్రబాబు నాయుడు కూడా అప్లై చేసుకుంటే మంచిది. ఇల్లు ఇస్తారు ఎందుకంటే చచ్చిపోయినప్పుడు చాలా అదేంటి ఖచ్చితంగా. అంటే నేను చెప్పేదేనండి ఒకసారి, ఇది కొంచెం అని అంటున్నారు కదా, చచ్చిపోయినప్పుడు ఎంత ఎమ్మెల్యే అన్న పిఏ అయినా తలకాయ ఒక చోట కాళ్ళు ఒక చోట పట్టాడు కదా, వాడికి కూడా పనికి వచ్చిద్దని నేను చెప్తున్నా. చేసుకోమని చెప్తున్నా. ఖచ్చితంగా వచ్చింది. ఖచ్చితంగా కులం చూడడం పార్టీ చూడడం మతం చూడడం అంటున్నాడు కాబట్టి అప్లై ఇచ్చేస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు జగన్. ఈసారి జగన్ గారి మీద 5-6 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఆయన ఒక్కడే కదా? లేదు ఒకటే జగనే వస్తాడు. ఎప్పుడైనా కానీ జగనే వస్తాడు. పవన్ కళ్యాణ్ వేస్ట్ కదా వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు వచ్చిన వేస్ట్. వచ్చే పవన్ కళ్యాణ్ యూత్ ఫ్యాన్స్ వేస్తారా? వాళ్ళు అయ్యారు జగన్ కే వేస్తారు. జగన్ మామ ప్రమాణ స్వీకారం రెడీగా ఉండాలి అంతే ఫిక్స్. వచ్చేది జగన్ మామే, ప్రమాణ స్వీకారం రెడీగా ఉండాలి. ఎన్నికలు వేస్ట్ నన్ను అడిగితే వచ్చేది అలాగే జగన్ మామే కాబట్టి ప్రమాణ స్వీకారం రెడీ అయిపోయింది.